హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే మనం HTML ని యూజ్ చేసుకొని ఇలాంటి ఒక పాపప్ ని అయితే క్రియేట్ చేద్దాం. సో బేసిక్ గా ఈ పాపప్స్ అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది అనమాట. దీన్ని బేసిక్ గా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని ఎక్కువగా డిజైన్ చేస్తాం. బట్ HTML లో కూడా మనం జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ తోటి ఇలాంటి ఒక పాపప్ ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో ఈ విధంగా మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. అండ్ అవుట్ సైడ్ ది బటన్ మనం ఎక్కడ క్లిక్ చేసినా గానీ మనకి ఆ డైలాగ్ బాక్స్ అనేది డిసపియర్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఒక పాపప్ ని మనం HTML లో ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, బేసిక్ గా మనం ఒక పాపప్ ని క్రియేట్ చేయాలంటే మనకి బేసిక్ గా 2 ఎలిమెంట్స్ కావాలన్నమాట. అవేంటి అంటే మనకి బటన్ అండ్ అదే విధంగా ఒక డైలాగ్ బాక్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం డైలాగ్ బాక్స్ ని అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేనైతే ఇక్కడ ఒక డివ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో దానికి నేను ఇక్కడ డైలాగ్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకుంటున్నా అండ్ ఐడి వచ్చేసి పాప్ అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మనం ఒక డివ్ తీసుకున్నాం, దాంట్లో ఏంటంటే క్లాస్ తీసుకున్నాం అండ్ ఒక ఐడి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం కంటెంట్ రాద్దాం. సో దీని లోపల నేను పారాగ్రాఫ్ తీసుకొని దీని లోపల కంటెంట్ అయితే రాస్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డమ్మీ కంటెంట్ ఒకటి తీసుకుని సో ఈ విధంగా మనకి అవుట్పుట్ లో ఈ విధంగా మనకి కంటెంట్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ కి డిజైన్ అయితే చేసుకుందాం. సో నేనైతే ఇక్కడ డిఫాల్ట్ గా కొద్దిగా CSS అయితే రాసి పెట్టుకున్నాను అనమాట. ఇదేంటి అంటే ఆ డైలాగ్ బాక్స్ కి ఫస్ట్ మనం హైట్ విడ్త్ అనేది ఇచ్చుకున్నాం అండ్ బార్డర్ రేడియస్ అని చెప్పేసి ఇచ్చుకున్నాం అనమాట. అండ్ ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ అనేది ఇచ్చుకున్నాం. ఈ విధంగా మనం డైలాగ్ బాక్స్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకి బటన్ అనమాట. సో దానికోసం నేను ఇక్కడ బటన్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నా. దీనికి వచ్చేసి జస్ట్ నేను ఇక్కడ క్లిక్ మీ అని చెప్పేసి రాసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మనకి బటన్ అనేది యాడ్ అయిపోయింది అండ్ అదే విధంగా మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం పాపప్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేయాలి అంటే సో మనకి HTML లో ఒక 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అవేంటి అంటే పాప్ ఓవర్ టార్గెట్ అండ్ పాప్ ఓవర్. సో ఇప్పుడు మనం దాంట్లో పాప్ ఓవర్ అనే ఆర్గ్యుమెంట్ ని మనం డైలాగ్ బాక్స్ కి అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి డైలాగ్ బాక్స్ అనేది మనకి పాపప్ అవ్వాలి కదా. సో దానికోసం నేనైతే ఇక్కడ పాప్ ఓవర్ అని చెప్పేసి అట్రిబ్యూట్ అయితే ఇచ్చాను అనమాట. సో ఎప్పుడైతే మనం పాప్ ఓవర్ అని చెప్పేసి అట్రిబ్యూట్ ఇస్తామో మనకి ఆ డైలాగ్ బాక్స్ అనేది ఇంకా కనిపించదు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ అట్రిబ్యూట్ అనమాట. సో సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి అంటే మనకి పాప్ ఓవర్ టార్గెట్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ బటన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఏంటి ఒక డైలాగ్ బాక్స్ అనేది కనిపించాలి. సో అప్పుడు ఏంటి మనం ఈ బటన్ కి మనం ఒక టార్గెట్ ఇవ్వాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ బటన్ లో ఒక ఆర్గ్యుమెంట్ అయితే రాసుకుంటాం. అదేంటి అంటే పాప్ ఓవర్ టార్గెట్ అని చెప్పేసి. సో ఇక్కడ పాప్ ఓవర్ టార్గెట్ లో మనం ఏం రాసుకోవాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఐడి ఇచ్చినాం కదా, ఈ ఐడిని అయితే మనం ఇక్కడ పాప్ ఓవర్ టార్గెట్ లో మనం రాసుకుంటాం అనమాట. సో సింపుల్ గా పాప్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తామో మనకి ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే పాపప్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం HTML లో జస్ట్ ఈ 2 థింగ్స్ ఇవి ఉన్నాయి కదా, 2 ఆర్గ్యుమెంట్స్ పాప్ ఓవర్ అండ్ పాప్ ఓవర్ టార్గెట్ అని చెప్పేసి వీటిని యూజ్ చేసుకొని మనం అయితే సింపుల్ గా ఇలాంటి ఒక పాపప్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది బటన్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి పాప్ అవుతుంది అండ్ అవుట్ సైడ్ ది డైలాగ్ బాక్స్ ఎక్కడ క్లిక్ చేసినా సరే మనకి పాపప్ అనేది డిసపియర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక పాపప్ అయింది అండ్ దీంట్లో ఉండే కంటెంట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయింది అనమాట. అవుట్ సైడ్ ది బాక్స్ మనం ఎక్కడ క్లిక్ చేసినా సరే పాపప్ అనేది డిసపియర్ అయిపోతుంది. సో అండ్ అదే విధంగా ఇదేంటి అంటే మనకి సెంటర్ ఆఫ్ ది పేజ్ లో అయితే పాపప్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సెంటర్ లో అయితే పాప్ అయింది అనమాట. అండ్ ఒకసారి ఈ పేజ్ ఒక సైజ్ అనేది తగ్గించి చూద్దాం. సో ఈ విధంగా చూసారా, మనం ఎక్కడ బటన్ క్లిక్ చేసినా సరే మనకి పాపప్ అనేది సెంటర్ ఆఫ్ ది పేజ్ లో అయితే ఈ విధంగా పాప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం HTML యూజ్ చేసుకుని జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ తోటి మనం అయితే ఇలాంటి పాపప్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ పాపప్స్ గురించి ఆల్రెడీ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు అని తెలియకపోతే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై ఇస్తా. అండ్ మన ఛానల్లో కంటెంట్ కానీ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.